యనమండుగురు వసువులు. యనమండుగురులో 7 ఎందు పాపము యొక్క తీవ్రత తక్కువగా ఉన్నది. మీరు కేవలం ద్యువుకి సహకరించారు, కానీ అసలు అపహరించడానికి ప్రధానమైన కారణము ద్యువు. అందుచేత మీరు 7 పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. కాబట్టి నరుడిగా జన్మిస్తారు, కానీ జన్మించినటువంటి కొద్ది గంటలలో శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి మళ్ళీ వసువులైపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి ద్యువు మాత్రం పరాక్రమవంతుడై కని విని ఎరగనటువంటి చరిత్ర సృష్టించి భూలోకమునందు కొంతకాలముండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ద్యువు మాత్రం కొంతకాలము లోకమునందు ఉండవలసినదే అని ఆయన శాప విమోచనాన్ని కటాక్షించారు. కటాక్షిస్తే ఆ యనమండుగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. గంగమ్మని చూసి అడిగారు, అమ్మా నువ్వెందుకు ఎడుతున్నావు భూలోకానికి అన్నారు. ఇదిగో జరిగినటువంటి విషయం ఇలా ఉంది, అందుచేత నేను ఆ రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయనకి భార్యని కావాలని వెడుతున్నాను. అయితే అమ్మ మాకు ఒక ఉపకారం చేసి పెట్టు, నువ్వు ఎలాగో వెడుతున్నావు కనుక నీ కడుపున మేము యనమండుగురం పుడతాం. పుట్టినప్పుడు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాప విమోచనం కోసం భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టినటువంటి బిడ్డల్ని కొద్ది గంటలలోనే తీసుకెళ్ళి చంపదు. ఏ తల్లి కొద్ది గంటలలో చంపదంటే నా ఉద్దేశం కొన్ని రోజులు పోయాక చంపుతుందని కాదు, ఎప్పటికీ అలా ప్రవర్తించదు. కన్న తల్లికి ఉండేటటువంటి మమకారం అటువంటిది. అందుకని మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? అందుకని మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం. నువ్వు మాయందు అనుగ్రహించి పుట్టినటువంటి వెంటనే మమ్మల్ని మళ్ళీ తిరిగి మేము వసువుల యొక్క స్థానాన్ని అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అన్నారు. తప్పకుండా అలా చేస్తాను అంది. కాబట్టి వసువులు ఎదురు చూస్తున్నారు, గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఆవిడ కడుపులోకి వద్దామని. ఇది జరిగితే గంగా తీరమునందు ప్రతీపుడనపడేటటువంటి భరతవంశంలో జన్మించిన చక్రవర్తి పుత్రార్థి అయి తపిస్తున్నాడే. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. గంగమ్మ చూసింది. ఈ ప్రతీపుణ్ణి చూసి ఆయనే తాను ఇతపూర్వం బ్రహ్మసభలో చూసినటువంటి వ్యక్తి ఈయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. అనుకుని ఈయన్ని వివాహం చేసుకోవాలని ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియాల్ని వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా గంగలోంచి లేచి బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకి బాహ్య స్మృతి కలిగింది. తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరు అని చూశాడు. గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు నా కుడి తొడ మీద అని అడిగాడు. అయితే ఆవిడంది, నన్ను గంగా అంటారు, నేను గంగా నదికి అధిష్టాన దేవతను, నేను నీకు భార్యని కావాలి అని వచ్చాను, అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను. ఆయన అన్నాడు, నీవు నా భార్యవి కావాలి అని అనుకున్నావు. క్షత్రియులు విశేషించి రాజులు దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకులు అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటారు. విజయనగర సామ్రాజ్య పతనం సమయానికి వచ్చేటప్పటికి రామరాయల వారికి ఎంత దక్షిణ నాయకుడు అంటే రామరాయల వారి పోలికలున్న బిడ్డలు చాలా ఊళ్ళలో ఉండేవారు. అంత దక్షిణ నాయకులై ఉంటారు. అలా దక్షిణ నాయకుడై ఉంటాడు కాబట్టి ఆయన ఒళ్ళో కూర్చుంది ఆవిడ. నేను ఏవి అనవసరపు విషయాలు చెప్పనండి. మీరు కావాలంటే విజయనగర పతనం అన్న పుస్తకం చదవండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. తల్లికోట యుద్ధం అది రామరాయల వారిది. అందుచేత ఆవిడ వచ్చి కుడితోడ మీద కూర్చుంటే ఆయన అన్నాడు, నువ్వు నన్ను భర్తగా పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేశావు. స్థితాదక్షిణ ఊరుమ్మే సమాశ్లిష్య చ భామిని అపత్యానాం స్మశానాంచ స్థానం విద్ధి శుచిస్మితే అన్నాడు. ఓ శుద్ధమైన నవ్వు కలదానా, గొప్ప సౌందర్య రాశి, నీకు నన్ను భర్తగా పొందాలని కోరిక ఉండడం తప్పు కాదు, కానీ నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు, కుడితొడ మీద కూర్చున్నావు. కుడితొడ మీద కూర్చునేటటువంటి అధికారము ఒక్క కూతురుకి కోడలికి వాళ్ళిద్దరికీ ఉంది. కూతురు కోడలు తప్ప పురుషుడి యొక్క తొడ మీద భార్య కూర్చోకూడదు. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చోవాలి. అసలు అలా ఎందుకు కూర్చోబెట్టుకుంటారండి? అలా ఎప్పుడు ఎవరు కూర్చోరు కదా, ఏదో కుర్చీల్లో కూర్చుంటారు, కానీ అలా ఒళ్ళో కూర్చోవడం, తొడల మీద కూర్చోబెట్టుకోవడం ఈ ఎల్లరంతా ఎక్కడ ఉంటుందండి బాబు అని మీరు అనుకోవచ్చు. ఉంటుంది. ఎక్కడుందో తెలుసా అండి? ప్రయాగలో వేణీదానం చేసేటప్పుడు ఉంది. జీవితంలో ఒక్కసారి చేస్తారు వేణీదానం.
ఇంకొకసారి చేస్తామంటే ఒప్పుకోరు. సువాసినులు ఎన్ని జన్మలకి మళ్ళీ ఐదవతనంతోనే ఉండి ఐదవతనంతో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క ఎడమ తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా సంతోషంగా సరదాగా ఉంటుంది అది చూడ్డానికి. సరే, అందుచేత మేము ప్రయాగ వెళ్ళినప్పుడు చాలామంది చేశారు, మీరు చేశారు కదమ్మా, అందుకని ఆ వేణీదానం చేసినప్పుడు చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది ఆ క్రియ. చేత ఎడమ తొడ మీద కూర్చుంటారు భర్తకి భార్య. అందుకని నువ్వు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వెవరు? నా కోడలితోనన్నా సమానం, కూతురితోనన్నా సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీల్లేదు. ఎందుచేత వీల్లేదంటే నువ్వు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు కాబట్టి నీకు ఆ భావన నా యందు ఉన్నప్పుడు నిన్ను నేను కూతురని అనకూడదు. కాబట్టి నాతో సమానుడైన వాడెవరు? నా కొడుకు. ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సు నా కుమారుని యందు ఉంటుంది. అందుకని నీవు నన్ను భర్తగా పొందాలనుకున్నావు కాబట్టి నా కుమారుడికి భార్య అవుదువు గనివి. అప్పుడు నువ్వు కూర్చోవడం ధర్మబద్ధమైపోతుంది. నువ్వు నా కోడలు అవుదువు గనివి, నాకు కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడికి నువ్వు భార్య అవుదువుగాక, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చూశాడు ఆ పైనుంచి వచ్చినటువంటి రాజర్షి చూసి, గోభిషుడు అని ఆయన, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది గంగమ్మని భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు యొక్క కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజన్న పేరుతో జన్మించాడు. ఈ శంతన మహారాజు పెరిగి పెద్దవాడై యవ్వనానికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసి ప్రతీపుడి పిలిచి ఒక మాట చెప్పాడు. నేను ఒకనకొకప్పుడు గంగా తీరంలో తపస్సు చేస్తుండగా నాకు ఒక స్త్రీ కనపడింది. ఆమె నా కుడితొడ మీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అడిగింది. నిన్ను నా కోడల్ని చేసుకుంటానని మాట ఇచ్చాను. అందుకని నీకు గంగా తీరంలో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది, నువ్వు ఆ కన్యని భార్యగా స్వీకరించు అని ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు. ఒకనాడు శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. శంతన మహారాజు గారు వేటాడడానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు. అక్కడ కనపడింది గంగమ్మ. కనపడితే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడ్ని వివాహం చేసుకోవడానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. కలిపితే ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది, బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని. ఇప్పుడు రేపు దానికి భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడంది, నేను నీకు భార్యనవుతాను కానీ నాదొక షరతు అంది. ఏమి నీ షరతు అన్నాడు. యచ్చకుర్యామహంకార్యం శుభం వా యదివా శుభం, నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు అశుభం కావచ్చు, నేను ఏది మాట్లాడినా కూడా నవక్తవ్యం తథా ప్రియం, నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురు చెప్తావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటుందండి. వివాహం చేసుకునేటప్పుడు చాలా అందంగా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైన విషయమై కూర్చుంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ బాహ్యమైనటువంటి సౌందర్యం కన్నా అంతఃసౌందర్యమును మంచితనము ఇల్లాలిగా ఉండేటటువంటి లక్షణాలు ఉండడమే చాలా గొప్ప. ఏ కొరుక్కు తింటానా, నా బుర్రకాయ ఎందుకు వచ్చింది అందం అనిపిస్తుంది కొన్నాళ్ళు పోయాక. నేను ఈ మాట ఎందుకన్నానంటే మనకి ఈ కథలు అది నేర్పుతాయి. శంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఇప్పుడు ఆయన యొక్క స్థితి మారింది, తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమ అంతా కొడుకు మీదకి వెళ్ళింది. బహు అందగాడు కొడుకు. అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టగానే నిత్తుటితో ఉన్నటువంటి బిడ్డని రెండు చేతుల్లో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలిపెట్టేసింది. అంటే ఆవిడ ఇచ్చినటువంటి మాట అటువంటిది. 7 వసువులకి ఆవిడ మళ్ళీ స్వస్థితిని కల్పించాలి, అందుకని నీటిలో విడిచిపెట్టేసింది. ఊరుకున్నాడు. ఎందుకనంటే వరం ఇచ్చాడు ఆవిడికి. యచ్చకుర్యామహంకార్యం శుభం వా యదివా శుభం, ఏది చేసినా అడ్డు పెట్టకూడదు, అందుకని ఊరుకున్నాడు. అలా ఒకసారి కాదు, 2 మాటలు కాదు, 3 మాటలు కాదు, 4 మాటలు కాదు, 7 సార్లు అయిపోయింది. 7 కొడుకుల్ని తీసుకెళ్లి గంగలో కలిపేసింది. 8వ మాట మహాతేజోవంతమైనటువంటి కుమారుడు జన్మించాడు. 7 మాటలు లేని ప్రేమ 8వ మాట ఎందుకు భార్యను అడ్డు పెడతాడండి? అంటే గంగమ్మ ఇచ్చినటువంటి వరం అక్కడతో పూర్తయిపోయింది. 8వ మాట మళ్ళీ ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోతోంది గంగ వైపు. వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, ఛీ రాక్షసి, ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు, నువ్వేమిటి
ఎంతమంది కొడుకులు పుట్టినా తీసుకెళ్లి గంగలో పారేస్తుంటావు. ఇప్పుడు 8వ మాట చేస్తున్నావు ఈ పని, ఇంకా నేను సహించను, నువ్వు ఆ పని చెయ్యడానికి వీల్లేదు. గంగమ్మ నవ్వింది, నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని నేను ముందే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే వెళ్ళిపో, నా కొడుకు నాకు ఇచ్చాను. ఆవిడంది అది కుదరదు. నీ కొడుకు కాదు, నాకు కూడా కొడుకే. వీణ్ణి నేను తీసుకెళ్ళి, పిచ్చి మహారాజా నేనేదో చేయలేదు, 7 వసువులకి మళ్ళీ వాళ్ళ సహజ స్థితిని ఇచ్చాను. వీడు 8వ వాడు బతకాలి. వీణ్ణి నేను తీసుకెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమైనటువంటి ధనుర్విద్యా ప్రావీణ్యం వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పచెప్తాను. అప్పటి వరకు నా దగ్గర ఉంచుకుంటానని ఆ కొడుకుని తీసుకెళ్లి గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు గారు ఒక్కడే ఉండేవాడు, రాజ్యం వెళ్తున్నాడు, వేటకెడుతున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. అసలు గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయాడు. ఒకానొక నాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేస్తున్నాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడని, బాబు నువ్వెవరు ఏమిటి అని ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి, ఈయన దేవవ్రతుడు అని పేరు ఇచ్చాను ఈయనకి. ఈయన గాంగేయుడు, గంగాస్తుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధాలుగా రాశీభూతమైనటువంటి రాజనీతిజ్ఞుడు, ధర్మము తెలుసున్నవాడు, పైగా విలువిద్య నేర్పరి. ఈ కొడుకుని నీకు అప్పజెప్తున్నాను అని ఆ కొడుకుని ఆయనకి అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శంతనుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అప్పటికి సంతోషంగా కొడుకు దొరికాడు, సభ చేశాడు, ఆ కొడుకుని పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇక్కడే అనుకోని మలుపు ఒకటి తిరిగింది. ఒకానొక నాడు మళ్ళీ వేటకెళ్ళాడు. వేటకెడితే అక్కడ యోజన గంధి కనపడింది. అసలు ఆ సత్యవతి వృత్తాంతం అండి చాలా ఆశ్చర్యకరమైన వృత్తాంతం. అంటే నేను ఇప్పుడు దేవీ భాగవతం చెప్పట్లేదు కాబట్టి మళ్ళీ నేను ఆ సత్యవతి వృత్తాంతం అంతా చెప్పను. చెప్తే ఇప్పుడు నేను భాగవతం వదిలిపెట్టి దేవీ భాగవతంలోకి వెళ్ళిపోవడం అయిపోతుంది. అందుకని ఆ సత్యవతీదేవిని చూశాడు ఆవిడ యోజన గంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చాపలకంపు వచ్చేది. పరాశర మహర్షి వరం ఇచ్చారు వ్యాస మహర్షి జన్మించినప్పుడు. ఆవిడ నించున్న చోటు నుంచి ఒక యోజనం దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ పడవ మీద అందరినీ ఉచితంగా అటు ఇటు చేరుస్తూ ఉంటుంది గంగా తీరంలో. ఆ సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకుంటానని అడిగాడు. ఆవిడంది, నేను స్వేచ్ఛా విహరిణిని కాను, నా తండ్రి దాశరాజు ఉన్నాడు, నువ్వు నా తండ్రిని అడుగు, నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు, నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నువ్వు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకెడుతూ గానివి, నా తండ్రి అనుమతి తీసుకోమని. అంటే శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజు వంగి వంగి నమస్కారాలు చేశాడు శంతనుడిని చూసి. అయ్యా మీకు నేను ఏం చెయ్యగలవాడను అన్నాడు. నీ కన్యకారత్నాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగాడు శంతనుడు. అడిగితే ఆయన ఎంత తెలివైనవాడో చూడండి. ఆయన అన్నాడు, దాశరాజు నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను, కానీ రేపొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఆయనకి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మిదిలాడు. పెద్ద కొడుకు ఉన్నాడు, మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత వృద్ధాప్యంలో ఈ సత్యవతీదేవి కోసం అని చెప్పి తను ఎలా విడిచిపెట్టేసుకుంటాడు కొడుకుని? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఈవిడ మీద మనస్సు ఉండిపోయింది. సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు, అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి అడిగాడు, నాన్నగారు ఏమైంది అని. చూచాయగా చెప్పాడు ఈ విషయాన్ని. మంత్రుల దగ్గర అడిగాడు మహానుభావుడు దేవవ్రతుడు. అడిగితే మీ నాన్నగారికి ఈ వయస్సులో వివాహం మీదుగా మనసు మళ్ళింది, సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ దాశరాజు ఈ నియమం పెట్టాడు అన్నారు. అంటే దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మీ కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు. అడిగితే దాశరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను, నాకు అభ్యంతరం లేదు, కానీ నా కుమార్తెకి పుట్టేటటువంటి కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అన్నాడు. అంటే దేవవ్రతుడు అన్నాడు, తప్పకుండా వస్తుంది, ఎందుకంటే నాకు కదా రావాలి రాజ్యం, నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను, నేను తీసుకోను రాజ్యం. మా నాన్నగారి యొక్క కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. దాశరాజు అన్నాడు, ఇక్కడ వరకు బాగుంది, కానీ రేపు నీకో కొడుకు పుడతాడు, నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు,
నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంత పరాక్రమవంతుడైనటువంటి నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? వాడి కుత్తుక కత్తిరించి మళ్ళీ రాజ్యానికి వస్తాడు. అందుకని రేపొద్దున్న నీ కొడుకు దగ్గర నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అంటే, ఆ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. నీకు ఆ అనుమానం ఉంది కనుక తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని, తండ్రి కోరుకున్నటువంటి కోర్కెని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇక నుంచి ఏ స్త్రీ యందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను, బ్రహ్మచారినై నా జీవితాన్ని పూర్తి చేసేస్తాను అన్నాడు. ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి. వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచారు. అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు. ఎంత త్యాగం చేశావురా, నీకు 2 వరాలు ఇస్తున్నాను. 1, యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకొని ధనస్సు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణము లేదు, స్వచ్ఛంద మరణం. నువ్వు కోరుకుంటే వస్తుంది, నువ్వు కోరకపోతే రాదు. అందుకని నీకు ఈ 2 వరాలు ఇస్తున్నానని సత్యవతీదేవితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయన కంటే వృద్ధాప్యం వచ్చేసినా సరే వెర్రి కోరికలు పుట్టాయి, కానీ కాలుడు ఊరుకుంటాడండి. నాకు ఇప్పుడు వెర్రి కోరిక పుట్టిందండి అంటే ఊరుకుంటాడా? 2 కొడుకులు పుట్టాడు, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని. 2 కొడుకులు పుట్టారు, సంతోషంతో కాలం గడుపుతున్నాడు. మృత్యు వచ్చింది, శంతన మహారాజు గారు మరణించాడు. సత్యవతీదేవికి వైధవ్యం వచ్చింది. ఓన్లే 2 కొడుకులు ఉన్నారు కదా అని సంతోషించింది. ఈ 2 కొడుకుల్లో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకెళ్ళాడు. వేటకెడితే చిత్రాంగదుడు అన్న పేరున్న గంధర్వుడు కనబడ్డాడు. ఆయన కర్మ కొద్ది. నువ్వన్నా చిత్రాంగదుడన్న పేరుతో ఉండాలి, నేనన్నా చిత్రాంగదుడన్న పేరుతో ఉండాలి. నువ్వు ఆ పేరు వదులుతావా, నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మన ఇద్దరిలో ఎవరు బతికితే వాళ్ళు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు, లేదా పేరు మార్చుకో వెళ్ళిపో అన్నాడు. నేను పేరు మార్చుకోవడం ఏమిటి, మన ఇద్దరం యుద్ధం చేస్తాం, ఎవరు ఉంటే వాళ్ళే చిత్రాంగదుడు అన్నాడు. ఆ చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశారు. శంతన మహారాజు గారి యొక్క కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు యుద్ధంలో. ఇంకా విచిత్ర వీర్యుడు ఒక్కడే మిగిలాడు. ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు? ఏ శంతన మహారాజు గారి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ శంతన మహారాజు వెళ్ళిపోయాడు. ఆ సత్యవతీదేవి వైధవ్యం పొందింది. పుట్టిన 2 కొడుకుల్లో పెద్దవాడు మరణించాడు. విచిత్ర వీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని యొక్క స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేటటువంటి వాడు. ఇప్పుడు వంశము వర్ధిల్లాలి. అందుకని ఇప్పుడు ఆయనకి సరి అయినటువంటి భార్య దొరకాలి విచిత్ర వీర్యుడికి. ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతుంటాడు. ఈయనకి తగిన భార్యని తేవలసినటువంటి బాధ్యత భీష్ముడి మీద పడింది. చూడండి, ఆ వయస్సులో భీష్మాచార్యుడి చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి మహానుభావుడు. ఇంత కష్టపడి కాశీరాజుకి 3 కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక అని. కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్ర వీర్యుడు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు స్వయంవరానికి. వెడితే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, ఏమిటో భీష్ముడు స్వయంవరానికి వచ్చాడన్నారు. అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో రాజులను ఓడించి తీసుకెడుతున్నాను ఈ అంబిక, అంబాలికని. ఎవరైనా మీరు నన్ను ఎదుర్కొనే వాళ్ళు ఉంటే ఎదుర్కోవచ్చు అని 3 చేయి పట్టి రథం ఎక్కించి తీసుకెళ్లిపోతున్నాడు. రాజులందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు. అందరినీ తుత్తునియలు చేసి హస్తినాపురానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వివాహానికి కూర్చోబెడుతున్నాడు. అంబ భీష్ముడి దగ్గరికి వెళ్ళండి, మహానుభావా, నీకు తెలియనటువంటి ధర్మం లేదు, నీకు ఒక మాట చెప్తాను. నేను సాళ్వుడనబడేటటువంటి రాజుని ప్రేమించాను, ఆయన కూడా నన్ను ప్రేమించాడు, ఆయన నా యందు పత్నీభావమును పొందాడు. కాబట్టి ఇప్పుడు నేను వేరొక పురుషుడికి భార్యని కావడం అమర్యాద, అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకెళ్లి సాళ్వుడికి అప్పచెప్పేమని. ఒకసారి మనసు లేని స్త్రీ రాజుకి భార్యగా ఉండడానికి వీలు కాదు. అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగినటువంటి స్త్రీని భార్యగా యువతల ఇంట్లో ఉండడం త్రాచుపావుని పెంచుకోవడం లాంటిది. అందుకని నువ్వు నా తమ్ముడికి భార్యగా ఉండడానికి వీలు లేదు, నిన్ను తీసుకెళ్లి అప్పచెప్పేస్తానని చెప్పి సాళ్వుడి రాజ్యానికి తీసుకెళ్లి రథంలో పంపించాడు.
పంపిస్తే ఈవిడ సాల్వుడి అంతఃపురంలో ప్రవేశించి ఎంతో సంతోషంగా నేను వచ్చేసానయ్యా, భీష్ముడు నన్ను పంపించాడండి. ఆయన అన్నాడు, అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చెయ్యి పట్టి తన రథం ఎక్కించి తీసుకెళ్ళాడో ఆనాడే నువ్వు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇప్పుడు చేతకాని వాడిని భీష్ముడి పెట్టిన భిక్షని భార్యగా స్వీకరించడానికి నీ క్షత్రియుణ్ణి, రాజ్యపాలకుణ్ణి, మహారాజుని, నేను నిన్ను అల్లనన్నాడు. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్ళకే సొత్తు అన్నాడు. ఆవిడ బాధపడుతూ ఒక ఆడదాని బాధ చరిత్రని ఎలా మారుస్తుందో చూడండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండు సుమా. స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు ప్రవర్తించకు. ఆ స్త్రీ ఒక తపోవనానికి చేరి నేను తపస్సు చేసుకుంటాను, సన్యాసం ఇమ్మంది. అంటే ఋషులు అన్నారు, నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు, నువ్వు వచ్చి ఈ ఆశ్రమాల్లో కూర్చుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తపస్సులు పాడైపోతాయి, లేనిపోని గొడవలు వస్తాయి, అందుకని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదమ్మా, ఇవాళ రాత్రికుండు, రేపటి రోజున నీ మార్గము నువ్వు చూసుకో అన్నారు. పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి, ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే ఇదేంటి తండ్రి గారి దగ్గర ఉండాలి, అందుకని నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోమన్నారు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళనంది ఆవిడ అదృష్టం. మరునాడు పొద్దున్న వాళ్ళ తల్లిగారి తండ్రి గారు మాతామహుడు తాతగారు వచ్చాడు. ఆ తాతగారికి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆయన అన్నాడు, నేను పరశురాముడికి చాలా అంతేవాసిని, పరశురాముడు భీష్ముడికి గురువు, అందుకని పరశురాముడితోటి భీష్ముడికి చెప్పిస్తాను అన్నాడు. ఈలోగా ఒక పరిచారికుడు వచ్చి, అయ్యా పరశురాముల వారు ఏం చేస్తున్నారన్నారు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంటే పరశురాముడు విని హృదయం కరిగిపోయి, రేపటి రోజున నేను నిన్ను తీసుకుని హస్తినాపురానికి వెడతాను, భీష్ముణ్ణి పిలిచి తను గెలుచుకున్నాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెప్తాను అని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు. హస్తినాపురం బయట విడిది చేసి కబురు చేశాడు భీష్ముడికి. ఆయన వచ్చినటువంటి వాడు గురువు కనుక ఒక ఆవుని తీసుకుని వచ్చాడు. ఆవుని దానమిచ్చి నమస్కారం చేసి, మహాప్రభో మీరు రావడమే అదృష్టం, రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు, నువ్వు ఓడించి తెచ్చినటువంటి కాంత అంబని భార్యగా స్వీకరించన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒకవేళ పంచతన్మాత్రలు తమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయవచ్చు, కానీ నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ నుంచి మాత్రం వెనకడుగు వేసే సమస్య లేదు, అందుకని నేను మాత్రం భార్యగా స్వీకరించనన్నాడు. అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముణ్ణి చేసుకోమని అన్నాడు. విచిత్ర వీర్యుణ్ణి అడిగారు. ఆయన అన్నాడు, వేరొకడి యందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయినటువంటిది తిరిగి వస్తే ఆవిడ నేను పెళ్లి చేసుకున్నా, నాకు అక్కర్లేదన్నాడు. ఎంత పౌరుషం వచ్చిందో చూడండి విచిత్ర వీరుడికి. కాబట్టి ఇప్పుడు పరశురాముడికి ఆగ్రహం వచ్చింది, నువ్వు చేసుకుంటావా నాతో యుద్ధం చేస్తావా అన్నాడు. భీష్ముడు అన్నాడు, ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములు విడిచిపెట్టేస్తాను, మీరు కురుక్షేత్రానికి పదండి, అక్కడికి వస్తున్నాను యుద్ధానికి అన్నాడు. ఇద్దరు కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం, 22 రోజులు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. తుత్తునీయల కింద కొట్టేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఆఖరికి ఒక రోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్నారు. పరశురాముణ్ణి నేను ఎలా నిగ్రహించగలను, రోజు ఆయనకి నమస్కారం పెట్టి యుద్ధం చేసేవారు గురువుగారు. యుద్ధం చేస్తుంటే అష్టవసువులు ఆయనకి సాక్షాత్కరించారు. భీష్మ, నువ్వు బెంగ పెట్టుకోకు, పరశురాముడికి కూడా తెలియనటువంటి అస్త్రం ఒకటి ఉంది, అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది, అది నీకొక్కడికే తెలుసు, రేపటి రోజున అది ప్రయోగించు. ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రైపోతాడు. నిద్రపోయిన వాడు మరణించిన వాడితో సమానం యుద్ధభూమిలో. మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేదు కాబట్టి పరశురాముడు మరణించినట్లే, కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని లేచి స్నానం చేసి ఆచమనం చేసి యుద్ధానికి వచ్చి పరశురాముడి మీద అస్త్రప్రయోగం చేద్దామని బాణాన్ని సంధించి మంత్రం చదువుతున్నాడు. మహర్షులందరూ దర్శనమిచ్చారు. నారదాదులు, ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ, నీ వంటి ధర్మజ్ఞుడు చెయ్యవలసిన పని కాదు, నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానమైపోతాడు, గురువుని చంపినటువంటి పాపం వస్తుంది, అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చెయ్యకూడదు, నువ్వు అలా వెయ్యకు అన్నారు. గురువుని అవమానించను అని ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసేసాడు. అదే సమయంలో జమదగ్ని మొదలైనటువంటి వాళ్ళు పరశురాముడి తండ్రి వాళ్ళు వచ్చి నువ్వు కూడా బ్రాహ్మణుడవై నీ శిష్యుల మీద ఇంత బాణప్రయోగం చెయ్యకూడదు, ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు, నువ్వు ఉపశాంతి వహించని పరశురాముడికి చెప్పారు. పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ళ మీద దొల్లి రథంలోంచి కింద పడిపోయాడు. అందుకని పరశురాముడు ఓటమిని అంగీకరించాడు భీష్ముడి చేతిలో. నేను ఓడిపోయినట్టే లెక్క, అంబా ఇంక నిన్ను నేను రక్షించలేను,
నువ్వు ఎక్కడ రక్షణ దొరుకుతుందనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నీకు ఎవరి వలన వివాహం అవుతుందనుకుంటే వారిని ఆశ్రయించి అన్నాడు. ఆవిడంది, నాకు ఒక విషయం అర్థమైంది. పరశురాముడు 21 మాటలు భూమండలాన్ని చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వాడిని అందరినీ తెగటార్చాడు. అటువంటి పరశురాముడిని ఓడించేశాడు ఈ భీష్ముడు. కాబట్టి భీష్ముడిని ఓడించేవాడు లేడు కాబట్టి నా పెళ్ళవదు కాబట్టి నేను ఒక్క ప్రతీకారం తీర్చుకుంటాను, ఈ భీష్ముడిని చంపుతాను. ఇదే నా ప్రతిజ్ఞ ఇవాళ నుంచి. ఇంకా నాకు వివాహం అక్కర్లేదు, భీష్ముడు ఎలా చనిపోతాడో ఇదొక్కటే నా కోరిక అని ఆవిడ తపస్సు చేయడం మొదలెట్టింది. ఒక చోట అంటారు, ఆవిడ ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేసింది. కందుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి నీ కోరిక అన్నాడు. భీష్ముడిని నిగ్రహించాలని. అది నేను చెప్పలేను, భీష్ముడికి వరం ఉంది, చేతిలో ధనస్సు ఉండగా ఎవరూ చంపలేరు, పైగా ధర్మజ్ఞుడు. అందుకని నీకు ఒక పుష్పమాలను ఇస్తాను, ఈ పుష్పమాల మెడలో వేసుకుని ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళు భీష్ముడి మీద గెలుస్తారు అన్నారు. ఎందరో రాజుల్ని అడిగింది మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని. మహాధర్మాత్ముడైన భీష్ముడిని ఎందుకు సంహరించాలి, ఎందుకు యుద్ధం చేయాలి, మేము యుద్ధం చేయమన్నారు. ఈ మాల తీసుకెళ్ళి ద్రుపదరాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. అంటే భీష్ముడిని సంహరించాలంది. నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు, వచ్చే జన్మలో తీరుతుంది, కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోమన్నాడు. యోగాగ్నిలో శరీరం వదిలేసి మళ్ళీ పుట్టింది. మళ్ళీ పుట్టినప్పుడు ఆడదై పుట్టింది. మళ్ళీ ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చేయడు, అందుకని మగవాడిగా మారాలి. మళ్ళీ తపస్సు చేసింది. మళ్ళీ తపస్సు చేసి మగవాడిగా మారింది, అందుకని శిఖండి. అందుకే ఎంతకి వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారు అనుకోండి, అంటాం వీడెక్కడ దొరికాడు రా, నాకు శిఖండిలో దొరికాడు అంటాం. ఆ శిఖండి వెనక అంత కథ ఉంది. ఆ శిఖండి ద్రుపదుడికి కుమారుడిగా జన్మించాడు. ఆ ద్రుపదుడికి ఇంట్లో జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలోకి చేరాడు. మహానుభావుడు భీష్ముడికి ఎంత అగ్ని పరీక్షలు వచ్చాయో తెలుసా అండి జీవితంలో. ఇంత కష్టపడి విచిత్రవీర్యుడికి అంబాలికనిచ్చి వివాహం చేశాడు. ఇద్దరినీ వివాహం చేసిన తర్వాత విచిత్రవీర్యుడికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే అంబాలిక విధవలైపోయారు, వంశం ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకులకి రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేరు, మనవలు లేరు, ఆగిపోయింది. ఆగిపోతే ఆ సత్యవతీదేవే భీష్ముడిని పిలిచి భీష్మ, వంశం ఆగిపోయింది, యుగధర్మాన్ని అనుసరించి ఇది తప్పు కాదు, నా కోడళ్ళైనటువంటి అంబాలికల యందు వాళ్ళు ఋతుస్నానము చేసిన తర్వాత నువ్వు సంగమిస్తే మళ్ళీ వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా సంగమించవచ్చు, దోషం లేదు. అందుకని నువ్వు సంగమించు అత్తగారి అనుగ్రహంతో ధర్మబద్ధమైతే అని అడిగింది ఆవిడ. అంటే దాని ఎందుండేటటువంటి ధర్మ సూక్ష్మం వేరు. ఇప్పుడు నేను దేవీ భాగవతం మాట్లాడటలేదు కదా. 8 రకాల కొడుకులు ఉంటారు, ఆ కొడుకులు ఏమిటి, ఎలా వస్తారు, అది ఎలా ధర్మం అవుతుంది, ఇవన్నీ దేవీ భాగవతం అయితే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఆలరంతా నాకు. అందుకని ఈ మాట చెప్తే భీష్ముడు అన్నాడు, అమ్మా నేను ప్రతిజ్ఞ చేశాను ఆనాడే, నేను ఏ స్త్రీ ఎందు కూడా అలా ప్రవర్తించను, నేను బ్రహ్మచర్య నిష్ఠ యందు ఉన్నవాడను, అందుకని వంశము లేకపోతే నేనేమీ చెయ్యలేను, కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్క పరిష్కారం, ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై కేవలము వరకటాక్షము కోసమని సంగమించడము తప్ప శరీరమునందు అటువంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో అన్నాడు. అంటే అప్పుడు వ్యాసుణ్ణి ప్రార్థన చేసింది. సరే, ఆ తర్వాత కథ మీకు తెలుసు. పాండవులు పుట్టడం, పాండురాజు గారు పుట్టడం, విదురుడు పుట్టడం, ధృతరాష్ట్రుడు పుట్టడం, దాసికి విదురుడు పుట్టడం, అలా వాళ్ళు ముగ్గురు పుట్టడం, తర్వాత కథ నడిచింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసింది, ఇన్ని తరాలు మారిపోతున్నాయి. ధృతరాష్ట్రుడు పుట్టాడు, పాండురాజు పుట్టాడు, పాండురాజు మళ్ళీ మరణించాడు, పాండురాజు యొక్క పిల్లలు పుట్టేశారు పాండవులు, ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులు జన్మించారు. ఇంతమందిని సాకుతూ తాతగారై గడ్డాలు నిరిచిపోయి జుత్తు నిరిచిపోయి మహాధర్మజ్ఞుడై మహానుభావుడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యుల్ని గురువుగా పెట్టి అలా ఆ వంశాన్ని సాకుతూ నడిపిస్తూనే ఉన్నాడు భీష్ముడు. మాత్రం ఆయన కళ్ళ ముందే బ్రహ్మాండమైనటువంటి కలహం బయలుదేరింది, కౌరవులకు పాండవులకు. కౌరవులు అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే పాండవులు కూడా కౌరవులే, భీష్ముడు కూడా కౌరవుల్లో వాడే, కురుచక్రవర్తి యొక్క సంతానం. అందుకని పాండురాజు యొక్క పుత్రులకు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కలహం బయలుదేరింది.
బయలుదేరినప్పుడు ఇంత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు, ఇంత ధర్మం తెలుసున్న భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. కౌరవ పక్షంలో, దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉండిపోయాడు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అనుకోండి, అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు కదండి. దుర్యోధనుడు ఎవరిని చూసుకుని దిగాడు? ఇద్దరిని చూసుకుని దిగాడు. ఒకటి భీష్ముడు, రెండు కర్ణుడు. వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు. భీష్ముడు బతికున్నంత కాలం నేను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు. అక్కడే అమంగళం. కాబట్టి ఏమైపోయింది? భీష్ముడిని చూసుకుని యుద్ధానికి వెళ్ళాడు. అటువంటి భీష్ముడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎన్నో మాటలు ధర్మం చెప్పాడు. మహానుభావుడయా, అర్జునుణ్ణి ఎవరు గెలవలేరు, పాండవుల పట్ల ధర్మం ఉంది, వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు. అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా. భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? ఒకటవ ప్రశ్న. రెండు, అట్లాంటి భీష్ముణ్ణి అలాగ ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? అంటే భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అని గీతలో చెప్పాడు. నేనే సంహరిస్తున్నానని చెప్పాడు. భీష్ముణ్ణి అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు? ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా గహనమైనటువంటి ప్రశ్నలు. అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. నేను దేనికైనా సరే ప్రపంచంలో ఆలంబనం ఏమిటో తెలుసా అండి? ధర్మమే. భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారి ధర్మం తప్పాడు. అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మం తప్పాడా తప్పలేదా అని చెప్పడానికి వీలు లేని రీతిలో ఒకసారి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే, ధర్మరాజు గారికి శకునికి ద్యూతక్రీడ జరుగుతున్నప్పుడు శకుని మధువుని సేవించి ఉండడంలో మరిచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తర్వాత ధర్మరాజు ఓడిపోయాక గుర్తొచ్చింది శకునికి, ఈ భార్య ఉంది కదా ద్రౌపది, ఆవిడ్ని ఒడ్డు అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకునికి దాస్యంలోకి వెళ్ళిపోయిన ధర్మరాజు వడ్డమన్న శకునికి వెడుతుంది కానీ దోషం ఒడ్డిన నాకు పట్టదని చెప్పి ఇప్పుడు నాకు శకుని యజమాని, నేను ఆయనకి దాసుణ్ణి, దోషం ఆయనకి ఎడుతుందని ద్రౌపదిని ఒడ్డి మళ్ళీ ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఒలువలు ఊడుస్తుంటే ఆవిడ ఒక ప్రశ్న వేసింది పేర్లు చెప్పి. ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు, వాళ్ళకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా, ధర్మం చెప్పమని అడిగాడు. భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి, ధర్మరాజు చేసినది దోషమే, ఓడిపోయిన ధర్మరాజుకి ద్రౌపదిని ఒడ్డేటటువంటి అధికారము లేదు అని అంటే వెంటనే ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఆవిడ శపిస్తే కౌరవులు ధృతరాష్ట్రుని యొక్క సంతానమంతా నశించిపోతారు. ఇంత కష్టపడి పెంచి పోషించాడు వీళ్ళందరినీ, తన కళ్ళ ముందు పోతారు. అందుకని పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతి, ఒక మహాపతివ్రతకి వలువలు ఉడుస్తున్నారు. కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పలేదా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ధర్మరాజంతటి వాడే నేను ఓడిపోయానని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మము తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే. ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణాలతో కొట్టారు. ధర్మాచరణం అంటే ఎంత గహనంగా, ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఇంతటి మహానుభావుడు యుద్ధానికి వచ్చాడు కురుక్షేత్రంలో. వస్తే దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు, నువ్వు పాండవుల వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరినైనా సరే అడుగు, తలకాయ తీసేస్తాను, పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళనన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహాన్ నమస్కరించాడు. తాత, నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం, మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాణ్ణి.
నీ గౌరవానికి పొంగిపోయాను. ఎంతటి వాడండి అప్పటికి మహానుభావుడు, వృద్ధుడైపోయాడు. చర్మం అంతా ముడతలు పడిపోయింది, జుత్తు నిరిసిపోయింది. తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, తనే సర్వసైన్యాధిపతి అయి నిలబడ్డాడు. మీ 5గురు జోలికి రాను, కానీ అంటే ఆయన అన్నాడు, తాత నువ్వు రావక్కర్లేదు, కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు, నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాత అని చేతులు నలిమాడు. ఇప్పుడు ఆ విషయం అడక్కు, కొన్నాళ్ళు పోయాక కనపడ చూద్దాం వెళ్ళండి. మా యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని వెళ్ళిపోయాడు ధర్మరాజు. వెళ్ళిపోతే రోజు యుద్ధం చేసేవాడు, ఇంటికి వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి సూటి పోటీ మాటలు ములుకులతో పొడిచినట్టు మాట్లాడేవాడు భీష్ముణ్ణి. అంత గొప్పవాడివని యుద్ధంలో దిగాను, ఎంతమందిని చంపావు, ఏం చేశావు, నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా, నువ్వు కావాలని వెనకేసుకొస్తున్నావు, నువ్వు పాండవ పక్షపాతివి అని పాపం ఆ వయస్సులో అన్ని మాటలు పడి పడుకుని ఒకరోజు 9వ రోజు అనుకుంటాను కురుక్షేత్రంలో, దుర్యోధన ఇవాళ భీష్ముడంటే ఏమిటో చూద్దుగాలి యుద్ధంలో, ఇవాళ చూపిస్తాను భీష్ముడంటే ఏమిటో అన్నాడు. మండలాకారమైన ధనస్సుని పట్టుకున్నాడు, ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకున్నాడు ధనస్సు అర్ధచంద్రాకారంగా. ఆ రోజు భీష్ముడు వేసిన బాణాలు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్ని వేల మందిని తెగటార్చేశాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులు, భీష్మపర్వం చదవాలి. పడిపోతే పాండవులు గజ 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 వణికిపోయారు. అర్జునుడిని పంపించారు భీష్ముడి మీద యుద్ధానికి. పంపిస్తే అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. వస్తే ఆ రోజున భీష్ముడు చేశాడు యుద్ధం, గమ్మత్తైన ప్రతిజ్ఞ చేశాడు. సర్వసైన్యాధిపత్యంలోకి వెళ్ళి తీసుకున్నాడు. తీసుకుని ఆయనకి అభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. చేస్తే దూతలు వచ్చి చెప్పారు, కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, అర్జునుడికి సారథ్యం చేస్తాట, చేత్తో ధనస్సు పట్టుకోట, ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడన్నాడు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్వసైన్యాధికారిగా, కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు, అటువంటి కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానన్నాడు. పట్టను అని కృష్ణుడు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆ రోజు అర్జునుడు ఎదురొస్తే కొట్టాడు బాణాలు భీష్మాచార్యుల వారు. ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఇంత కవ్వడి కొట్టిన బాణాలకి కృష్ణ పరమాత్మ కవచం పిట్లిపోయింది. పిట్లిపోయి మోదుగ చెట్టును కొట్టినట్టు కొట్టేశాడు కృష్ణుణ్ణి. వెనక్కి తిరిగి చూశాడు, నెత్తురు ఏరుల కింద పారిపోతోంది అర్జునుడి శరీరంలోంచి. కృష్ణుడు ప్రతిజ్ఞ మరిచిపోయి ఒక్కసారి చక్రం పట్టుకుని దూకేశాడు, సంతోషం పారేస్తాను భీష్ముడిని. అప్పుడు భీష్ముడు కోదండాన్ని పక్కన పెట్టి నమస్కరించాడు. చూసావా, లొంగిపోయావు, నా నిన్ను నమ్ముకున్న భక్తుడి కోసం ధనస్సు పక్కన పెట్టేశావు అని నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుణ్ణి పిలిచి అన్నాడు, పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా యుద్ధం చెయ్యలేం, ఆయన సామాన్యుడు కాడు, అరివీర భయంకరుడు, ఎలా ఆయన్ని యుద్ధం నుంచి ఆపడం అని అడిగి